ముందు నాకొకటి చెప్పండి. అబ్బాయిలు గారాబంగా పెరుగుతారా? అమ్మాయిలు గారాబంగా పెరుగుతారా? ఎందుకిలా అడుగుతున్నానంటే, పెళ్ళైనాక మగవాళ్ళు పనులు చేస్తే చూసావా నిన్న మొన్నటి వరకు అస్సలు పనే చేసేవాడు కాడు. గ్లాస్ తీసి పక్కన పెట్టేవాడు కాదు. ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నాడో పెళ్ళానికి అని అంటారు. అదే అమ్మాయి పనులు చేస్తే పెళ్ళికి ముందు గ్లాస్ కూడా తీసేది కాదు. ఇప్పుడు చూడు ఎంత బాధ్యతగా చేస్తుందో అని అంటారు. అంత డిఫరెన్స్ ఎందుకు ఆలోచించే తత్వంలో? ఇద్దరు పనులే కదా చేసేది. ఆడపిల్ల తల్లిదండ్రులు అలా ఎందుకు అనుకుంటారు? వీళ్ళ తల్లిదండ్రులు ఇలా ఎందుకు అనుకుంటారు? అసలు పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుంది, తిక్క తిన్నగా అవుతుందని ఎందుకు అంటారో తెలుసా? పెళ్ళయ్యాక కలిసి తినాలి కాబట్టి, పెళ్ళయ్యాక కరెక్ట్ టైంకి ఇంటికి రావాలి కాబట్టి, పెళ్ళయ్యాక ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకూడదు కాబట్టి, పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళినా భార్యతో వెళ్ళాలి కాబట్టి, ఇవన్నీ కలిసి చెయ్యాలి భార్యతో. అందుకనే పెళ్ళి చేస్తే మారుతారు అని అంటారు. కానీ కొంతమంది ఈ మార్పు వాళ్ళకి నచ్చదు. పెళ్ళికి ముందు ఒకలా, పెళ్ళైనాక మారిపోయాడు అని అనుకుంటారు. కానీ పెళ్ళైనాకే అసలైన మగవాడు బయటకు వస్తాడు. బాధ్యతతో, ప్రేమతో ఎన్నో మార్పులు పెళ్ళైనాక ఒక మగవాడి లైఫ్లోకి వస్తాయి. అంతకన్నా ఎక్కువ మార్పులు ఒక ఆడపిల్ల లైఫ్లో పెళ్ళికి ముందు, తర్వాత ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎవరైతే మా అబ్బాయి మారిపోయాడు పెళ్ళి తర్వాత అనుకునే వాళ్ళకి అందరికీ ఇదే చెప్తున్నాను. అమ్మా, మీరు మీ అబ్బాయిని పెంచినంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా, ఎంతో అపురూపంగా, ఇంకా గారాబంగా, చెప్పాలంటే ఒక గాజు బొమ్మలా పెంచుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ గారాబంగా పెరుగుతారు? అబ్బాయా, అమ్మాయా? పెళ్ళి తర్వాత ఎవరి లైఫ్లో ఎక్కువ మార్పులు వస్తాయో